ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయే. మరి ఒక పునరుద్ధాన దినం మనం ప్రభు సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము, ఆయన కృపే. ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం. Acts 4th chapter 8th verse. గడిచిన వారం మనం 1 నుంచి 7 వరకు చూసాం. సో ఇప్పుడు 8th verse. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అనే మాటను కూడా మనం చూసాం. దానికి ప్రభు చెప్పిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి? మిమ్మలను ఆ విధంగా చట్టసభల్లో నిలబెడతారు, అప్పుడు మీరేం మాట్లాడాలో అప్పుడు మీకు అప్పుడే బయలుపరచబడుతుంది. అదేవిధంగా దేవుని ఆత్మ చేత పేతురు నింపబడ్డాడు. సో ఎప్పుడెప్పుడైతే బైబిల్ వాక్యములో ఆత్మ చేత నింపబడటం అనేటువంటి ఆ యొక్క మాట రాయబడి ఉందో, పరిశుద్ధాత్మ చేత నింపబడటం అనేటువంటి మాట రాయబడి ఉందో, ఆ ప్రతి పరిస్థితి కూడా చాలా కష్టమైన పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, సంతోషకరమైన పరిస్థితులు కావు ఎప్పుడు కూడా. స్టీఫెన్ తర్వాత 7వ అధ్యాయం వస్తాడు, స్టెఫెన్. అతను కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఎప్పుడు? అతన్ని కూడా దోషిగా నిలబెట్టినప్పుడు. మరింత ఆత్మతో నింపబడ్డాడు. ఎప్పుడు? అతన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు. సో ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఈస్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ వెన్ యు ఆర్ సఫరింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తము, సేవ నిమిత్తము నువ్వు ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, కష్టమైన పరిస్థితులుగా వెళ్తున్నప్పుడు నువ్వు ఆత్మ చేత నింపబడతావు. అండ్ ఆత్మ నింపుదల అనేది, ఆత్మ చేత నింపబడటం అనేది గంతులేయటానికి కాదు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ, కేకలేస్తూ, పిచ్చి వాళ్ళలాగా చూడండి, మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని. అవన్నీ ఎంత సెటానిక్ అంటే, ఎంత అపవాదికి సంబంధమైన క్రియలు అంటే అంత భయంకరమైనది. ఎప్పుడైనా ఆత్మచేత నింపబడిన ప్రతి వారు కూడా బైబిల్ గ్రంథంలో చూస్తే వారు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటించారు. సో దయచేసి ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ రోజున చాలా అవమానకరంగా క్రైస్తవ సమాజాన్ని ఇతరులు చూడటానికి, మాట్లాడటానికి కారణం ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళే. చూడండి, ఆత్మచేత నింపబడి ఏం చేస్తున్నాడు అతను? వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. సో ఆత్మచేత నింపబడటం అని అంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే, ఎవరికైనా ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే, ఎవరికైనా ఏదన్నా ప్రశ్నలు ఉంటే వాటికి దేవుడి నుంచి సమాధానాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి. అంతేగాని అర్థం పర్థం లేని మాటలు, గంతులు, కేకలు, పిచ్చి చేష్టలు కానే కాదు. నమ్మకండి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాళ్ళు అడిగారు, మీరు ఏ శక్తితో ఇతన్ని స్వస్థపరిచారని అడిగినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్నాడు. Then Peter, filled with the Holy Ghost, said unto them, Ye rulers of the people and elders of Israel. 9th verse. If we this day be examined of the good deed done to the impotent man, by what means he is made whole, be it known unto you all and to all the people of Israel, that by the name of Jesus Christ of Nazareth, whom ye crucified, whom God raised from the dead, even by him
that this man stand here before you whole. చదవమ్మా. వారు ఆ, పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత మీరు ఏ బలము చేత బలము చేత, ఏ శక్తి చేత, ఏ నామమును బట్టి ఏ నామమును బట్టి దీనిని చేస్తారని అడగగా, దీనిని చేస్తారని అడగగా, పేతురు పరిశుద్ధాత్మతో పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను చూడండి. అంటే ఎప్పుడైతే నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితి వస్తుందో, ఎప్పుడైతే నిన్నెవరైనా ప్రశ్నిస్తారో, నీ విశ్వాసాన్ని బట్టి, నీ జీవిత విధానము వాక్యానుసారంగా ఉండటాన్ని బట్టి, ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు ఆత్మచేత నింపబడతావు. అంటే నీ జీవితం వాక్యానుసారంగా లేకపోతే పరిశుద్ధాత్మ చేత నింపడే అవకాశం లేదు. నీ జీవితం వాక్యానుసారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రశ్నించబడతావు. ఎందుకంటే అబద్ధమే ఎక్కువ రాజ్యం వెళ్తుంది కాబట్టి, నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యానుగుణంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ఎదుట ప్రశ్నలు, విమర్శలు, అదేవిధంగా కన్ఫ్యూజన్స్ కూడా క్రియేట్ అవుతాయి. వాటికి సమాధానము నీ సొంత జ్ఞానముతో, నీకున్న నాలెడ్జ్తో కాదు నువ్వు చెప్పాల్సింది, దేవుని జ్ఞానముతో చెప్పాలి. ఎందుకంటే నీ సొంత జ్ఞానముతో నువ్వు సమాధానం చెప్తే దానికి ఇంకో ప్రశ్న వస్తుంది. కానీ దేవుని జ్ఞానముతో నువ్వు కనుక సమాధానం చెప్తే దాన్ని ఎవరు కూడా కాదనలేదు. ఎందుకంటే అది సర్వసత్యం, దాన్ని ఎవరు కాదనలేదు. సో ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే, అతన్ని మీరు ఏ శక్తితో, ఏ నామంతో బాగు చేశారు? అతడు బాగుపడ్డాడని ఆనందం లేదు వీళ్ళకి. ఏమండి, చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు వాళ్ళు అతన్ని. అరే నడవలేని చక్కగా నడుస్తున్నాడు అనేటువంటి ఆనందం లేదు వాళ్ళని. ఎట్లా చేశారు మీరు? ఎప్పుడైనా మన జీవితంలో కూడా మనం ఒక సక్సెస్ని సాధించినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు చాలామంది, మీరు దీన్ని ఎలాగా సాధించారు కదా. ఇప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, ఎలా సాధ్యమైందని, మీరు ఎలా చేశారు అంటే ఇతను చెప్తాడు, నేను రోజు 14 గంటలు చేసేవాడినా, లేకపోతే రోజు ప్రాక్టీస్ చేసేవాడిని, రన్నింగ్, ఏం చెప్తారు. అంటే వాళ్ళ విజయానికి, సక్సెస్కి రీజన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చాలామంది. అయితే ఆ ప్రయత్నము అందరూ ఒకేలా చేయరు, అందరూ ఒకే ఉద్దేశంతో చేయరు. అరే మేము కూడా అలాగా ఎందుకు విజయాన్ని సాధించకూడదు, ఎందుకు మేము కూడా సక్సెస్ అవ్వకూడదు, ఆ సక్సెస్ సీక్రెట్ తెలుసుకుంటే మనం కూడా చేయొచ్చు కదా అని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో తేడా పడుతుంది, వీడికి అనమాట, వీడి వల్ల కాదు, వాడు సాధించాడు, వాడు సక్సెస్ అయ్యాడు, కానీ వీడికి ఏంటి, ఏదో జరుగుతుంది, ఏదో మొత్తానికి అదేం తెలుసుకోవాలని ఈ ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటారు. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు, శాస్త్రులు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళు నమ్మినటువంటి ఆచారాలు, పద్ధతులు అవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్ కాదనే విషయం అర్థమైపోతా ఉంది. రెండవది, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంట్రోల్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసి యేసుప్రభు వైపు వెళ్ళిపోతున్నారు, శిష్యుల వైపు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు వీళ్ళు చెప్పింది వినేవాళ్ళు, వీళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళకి they are losing hold of the congregation because the disciples were preaching the truth and to support the truth, the Lord as he promised, he was doing miracles. దానికి ఎవరేం చేయలేదు. రెండోది ఏంటంటే వీళ్ళు చేయలేని పనులు వీళ్ళు చేస్తున్నారు, అది విషయం. అర్థమైందా? వీళ్ళలో అసూయ ఉంది, వీళ్ళలో భయం ఉంది, మరి ఈ ప్రజలందరినీ మేము కోల్పోతామేమో అనే భయం ఉంది. అదేవిధంగా మనం చేయలేనిది వీళ్ళు చేశారే అనే అసూయ ఉంది. అంతే తప్ప యేసుప్రభు ఎన్ని కార్యాలు చేసినప్పుడు వీళ్ళు చూడలేదు. కాబట్టి యేసుప్రభు ఎన్ని కార్యాలు చేశాడు? ఆయన ఎంతమందిని బ్రతికించాడు, ఎంతమంది నడిపించాడు, ఎంతమంది బుద్ధి వాళ్ళ కళ్ళు తెరిచాడు, అవన్నీ కుష్ఠరోగులు బాగు, అన్ని చూశారు కదా. ఆయన శిష్యులే కాబట్టి ఖచ్చితంగా ఆయన శక్తి ఏదో మొత్తానికి చేస్తూ అనుకోవచ్చు కదా, కాదు. సో ద ఇంటెన్షన్ టు ఆస్క్ దెమ్ with what power or with whose name
హ్యావ్ డన్ దిస్ అనే దానికి కారణం ఏంటంటే దే వర్ జెలస్. దే ఆర్ ఇన్ ఫియర్ ఆఫ్ లూజింగ్ కాంగ్రిగేషన్. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సాతానుడి యొక్క ఎఫెక్ట్ లేదంటే వాడి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాక్యానుసారంగా దేవుని కొరకు దేవుడు చెప్పినట్టుగా జీవించే వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే దేవుని కొరకు జీవించేవారు వారే కాకుండా ఇంకా కొంతమందిని దేవునిలోనికి నడిపిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ లూజింగ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద క్లచెస్ ఆఫ్ డెవిల్ అండ్ డెలివరింగ్ దెమ్. వాడి బంధకంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నట్టు మనం విడిపించి స్వతంత్రులుగా చేస్తున్నాం, దేవుని దగ్గరికి నడిపిస్తున్నాం కదా. మరి వాడి కోపం ఉంటుంది కదా. సో అందుకనే వాడి ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? దేవుని పని చేసేవారు. వీళ్ళు కూడా ఆ సాతాను చేత నింపబడిన వారు కాబట్టి వారు కూడా అలా ఆలోచిస్తున్నారు. వీళ్ళు చేసింది మంచి పనా చెడ్డ పనా? ఒక వ్యక్తిని బాగు చేయటం అంటే మంచి పనా చెడ్డ పనా? మంచి పనిని ఎంత ప్రశ్నిస్తున్నారు, దాన్ని ఎంతగా వీళ్ళని తీర్పు తీర్చే స్టేజ్కి తీసుకొచ్చారు. చూడండి, మంచి పని చేస్తారు. ఈ రోజున కూడా సొసైటీలో అట్లాగే ఉంది. మంచి చేస్తే అంతే కదా. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం జంతర్ మంతర్లో ఏం చేస్తున్నారు అనేది. ఆ తర్వాత ఎంత హింస జరిగిందో మనకి తెలుసు. అక్కడికి వెళ్ళినటువంటి అన్ని వందల మంది వేల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం నిలబడ్డారు చెప్పండి? సత్యము కొరకు నిలబడ్డారు. కాబట్టి లాఠీ దెబ్బలు తిన్నారు లేదు. మనకెందుకు లేని వెళ్ళిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ వెళ్ళిన వాళ్ళు దెబ్బలు తిన్నారు. సో పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి ఆ పేపర్ లీక్ చేసిన వ్యక్తులు ఉంటారు, దానికి సహకరించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా అలా కొట్టుంటారు పోలీసులు. ఏమండి? వాళ్ళని కూడా ఆ విధంగా కొట్టుండరు. నేరం చేసిన వాళ్ళని ఎవరు కొట్టలేదు. మీరు చేసింది తప్పు, దీనివల్ల మాకు అన్యాయం జరిగిందని పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని ఎప్పుడైనా అంతే. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద ట్రూత్ యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. అబద్ధం వైపు ఉంటే నీకే ఇబ్బందులు ఉంటాయి. అబద్ధం వైపు నువ్వు ఉంటే నీకే ఇబ్బంది ఉండదు. సత్యం వైపు నిలబడితే నీకు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేర్ క్వశ్చన్ అండ్ దేర్ ఫియర్ అండ్ దేర్ జెలసీ. మనము కూడా అనేక సందర్భాల్లో ఈ యొక్క ఆలోచన విధాన్ని కలిగి ఉంటాం. దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కదండి. కొన్నిసార్లు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా, అరే ఎంత బాగున్నారు, వాళ్ళు బాగా ఎదిగిపోయారు, బాగా డెవలప్ అయ్యారు, మనం ఇంకా ఎలాగే ఉన్నాం అలా అనిపించడంలో తప్పులేదు. కానీ నువ్వు ఏమి చేయకపోవటం వల్ల అలాగే ఉన్నావు, వాళ్ళు ఏం చేయటం వల్ల ఆ స్థాయికి వెళ్ళారు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా జీవించాలి. నిన్నటి దినాన ఒక అన్న ఇంటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను రాత్రి. అక్కడ వారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాను, అది మీకు జ్ఞాపకం. ఇజ్రాయేలుని ఎంతో దేవుడు ప్రేమించి ఐగుప్తు నుంచి ఎన్నో అద్భుత కార్యాలు చేసి వాళ్ళని అక్కడి నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు దేవుని కార్యాలు ఏవి కూడా జ్ఞాపకం చేసుకొని మర్చిపోయారని 106వ కీర్తనలో ఉంటుంది. ఆ తర్వాత దేవుణ్ణి కూడా వాళ్ళు మర్చిపోయారని రాసింది. అప్పుడు దేవుడు వీళ్ళని ఎట్లాగైనా నేను నశింపజేస్తానని నిర్ణయించుకున్నప్పుడు మోషే అడ్డుపడ్డట్టుగా అక్కడ స్పష్టంగా రాయదు. అంటే దేవుడు వాళ్ళని నశింపజేయాలి, వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి. ఇంత చేసినా వీళ్ళు మారట్లేదు, ఇంత చేసినా వీళ్ళకి నేను ఇంత చేసినా వీళ్ళు ఏమాత్రం మారట్లేదని నశింపజేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మనిషి ఆ దేవుని నిర్ణయానికి అడ్డుపడి వాళ్ళని నశింపజేయకుండా ఆపాడు. మోషే ఎలా ఆపగలిగాడు అనంటే,
దానికి ఆన్సర్ ద రిలేషన్ హీ హ్యాస్ విత్ గాడ్. దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది. సో అంటే నువ్వు నేను కూడా దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే మనము కూడా మనకే కాదు, మన చుట్టుపక్కల వారు, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు, మన నైబర్స్ ఎవరైతే నశించిపోయే స్థితిలో ఉన్నారో వారిని మనం ఏం చేయొచ్చు? నశించిపోకుండా కాపాడొచ్చు. దేవునితో మొరపెట్టి దేవునికి మాట్లాడి, అయ్యా ప్లీజ్ ఇంకో అవకాశమైన మనం చెప్పొచ్చు. అలా చెప్పడానికి నీకు ఆ రిలేషన్ అతను దేవునితో ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ రిలేషన్. అదే పని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయన చేశారు. మనందరికి రావాల్సిన శిక్షని ఆయన మధ్యలో ఉండి ఆయన మీద వేసుకొని మనందరికి విడుదల. ఈ రోజుకి కూడా ఆ మోషే స్థానము, యేసు ప్రభు స్థానము ఖాళీగా ఉంది. ఆ బాధ్యతను మనమే తీసుకోవాలి. ఇంత చెప్పాను, ఆ జంతర్ మంతర్లో అక్కడ వెళ్ళిన వాళ్ళు అభిజిత్ అని అతని పేరు, అభిజిత్, అతను వచ్చి ఇదంతా చేయకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేదా? ఉండేది కాదు. ఆ యొక్క ఏమంటారు, చనిపోయిన బిడ్డలకి న్యాయం జరిగేదా? జరిగేది కాదు. మనకెందుకులే అని ప్రతి ఒక్కరు అనుకుంటే సత్యం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. కానీ ఖచ్చితంగా ఎవరో కొందరిని దేవుడు లేవనెత్తాడు, సత్యం కొరకు నిలబెడతాడు. హల్లెలూయా. అది నువ్వెందుకు కాకూడదు? అది నువ్వెందుకు కాకూడదు? మోషేలాగా, యేసు ప్రభులాగా, శిష్యుల్లాగా, పౌల్లాగా నువ్వెందుకు ఉండకూడదు? ఉండాలంటే నువ్వు ప్రభు యేసుక్రీస్తు కలిగి ఉన్న సంబంధం మీదే, ఆ యొక్క ఏమంటారు రిలేషన్షిప్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మిరకిల్ ఏదైతే జరిగిందో ఆ మిరకిల్ని మనం చూస్తే బైబిల్ గ్రంథములోనే కాదు, ఎప్పుడైనా కూడా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడనంటే అది స్వస్థత అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. తద్వారా అల్టిమేట్ గా దేవుని ఉద్దేశం ఏంటంటే అతన్ని బాగు చేయటమో, లేకపోతే అతనికి ఉద్యోగం ఇవ్వటమో, లేకపోతే ఇంకోటో వాళ్ళు కోరుకుండా చేయటం మాత్రమే కాదు, వాళ్ళ ఆత్మని రక్షించటం అనేదే అద్భుతం యొక్క ఉద్దేశం. The purpose of miracle in anybody's life is to save the soul, not to just heal them, not to provide them, not to just bless them physically or naturally. మనము అపోస్తల కార్యము 2వ అధ్యాయం చూసాం కదా. 2వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది చెప్పండి? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా వీళ్ళకి రాని భాషల్ని వీళ్ళు మాట్లాడి అక్కడున్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభువుని గురించి సువార్తను, సత్యాన్ని ప్రకటించారు. తద్వారా 3,000 మంది, అంటే ద రిజల్ట్ ఆఫ్ మిరకల్ ఈజ్ సోల్ విన్నింగ్. అద్భుతం యొక్క రిజల్ట్ అంటే ఏమంటారు? ఫలితం. అద్భుతం యొక్క ఫలితం ఏంటంటే ఆత్మలు రక్షించబడతాయి. ఆ తర్వాత ఈ మందిరము, ఆ టెంపుల్ గేట్ దగ్గర ఈ కుంటి వారిని వీళ్ళిద్దరూ స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత అందరూ వచ్చి చూస్తున్నప్పుడు పేతురు మాట్లాడుతూ ఉంటే మనం చదివాము దీనిపైన కదా, 3వ అధ్యాయంలో చదివాము. అప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. అంటే అల్టిమేట్ గా మిరకల్ షుడ్ ఆర్ మస్ట్ లీడ్ టు సాల్వేషన్. అద్భుతం అనేది దేనికి కారణం అవ్వాలి? దేనికి నడిపించాలి నిన్ను? రక్షణలోనికి. ఈరోజు నా పరిస్థితి ఉందా అంటే లేనే లేదు ఎక్కడ. అవునా కాదు? ఆ పరిస్థితి లేదు. అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు చేస్తున్నాడు. కానీ ఆ అద్భుతం వలన ఆత్మలు రక్షించబడుతున్నాయా అనంటే రక్షించబడే అవకాశం లేదు. ఆ పరిస్థితి లేదు. ఒక అద్భుతమైంది ఇంకో అద్భుతం జరగాలి, ఇది జరిగింది ఇంకోటి జరగాలి నా జీవితం, ఇది జరిగింది ఇంకోటి జరగాలి. ఈ కాదురా జరగాల్సింది. అర్థం జరగాల్సింది ఏంటి? రక్షణ. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి, నువ్వు రక్షణను పొందుకోవాలి, పరలోక రాజ్యానికి పౌరుడిగా పౌరసత్వం సంపాదించుకోవాలి.
అది అల్టిమేట్ గోల్. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఫోకస్ అంతా మిరకల్స్ మీద పెడుతున్నారు, కానీ దాని రిజల్ట్ అయినటువంటి సోల్ విన్నింగ్ మీద, ఆత్మల రక్షణ మీద ఎవరు పెట్టట్లా. దానివల్లే ఈ రోజున చాలా మంది మరి క్రైస్తవుల్ని, సేవకుల్ని, ఈ అద్భుతాలని కూడా హేళన చేస్తున్నారు, అవమానంగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మరి మితిమీరినటువంటి చేష్టలు చేసి ఈ అవమానానికి మనల్ని గురి చేస్తున్నారు. మొన్న నేను ఒక పోస్ట్ చూశాను. నాకంతా యాక్చువల్గా ఫేస్బుక్లో అందరూ కూడా సేవకులే ఉంటారు ఎక్కువ శాతం. ఒక సేవకుడు ఒక పోస్టర్ పెట్టారు, తెలుసు కదా, ఒక 31st నైట్ ప్రోగ్రామ్స్కి పెడతారు చూడండి పోస్టర్, ఆ టైప్ పోస్టర్ ఉంది. వాయిస్ ఓవర్ వెనక మనకి చెప్తారు కదా, ఒకటి 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 రెండు రెండు ఆ టైప్లో వాయిస్ ఓవర్ ఆ పోస్టర్. ఏమని? అలాంటి వాయిసే, మీరు దురాత్మల చేత పీడించబడుతున్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, ఫలానా రోజు, ఎందుకు నేను డేట్ చెప్తే వెళ్ళిపోతారు చాలా మంది, ఫలానా డేట్కి ఫలానా దగ్గరికి రండి, అక్కడ దేవుని చేత ప్రత్యేకమైన వరములు కలిగినటువంటి పొందుకున్నటువంటి సేవకుడు ఈ కొరకు ప్రార్థన అని ఆ వాయిస్ ఓవర్ చెప్తా ఉన్నాను పోస్టర్ కనుక. ఏంటి అసలు అలా నవ్వుకున్నాను. ఏంటి ఇంకా ఇంకా ఏంటి ఇలాగే ఉన్నారు. అవన్నీ మనల్ని ఏమీ రక్షించలేవు. అలాంటి వాడికి వెళ్ళిపోతారు పొలం జనాలు. సత్యం మాత్రం ఎవరు నిలబడరు. సో వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, దేనిని బట్టి మీరు ఈ యొక్క కార్యాన్ని చేయగలిగారు అన్నప్పుడు, వాళ్ళు తెలియక కాదు, వాళ్ళు తెలిసి అడుగుతున్నారు. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి నష్టం జరగబోతుందని వాళ్ళకి అర్థమైంది. ఇదంతా ఇంకా మనల్ని నమ్మరు, అటువైపు వెళ్ళిపోతారు అనే భయం వచ్చేసింది వాళ్ళు. ఈ రోజున కూడా క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవ సేవకుల మీద దాడులు, క్రైస్తవ మతం మీద అంటే మార్గం మీద విద్వేషము కారణం ఏంటో తెలుసా? ఇదే. ఇప్పటి వరకు సత్యము తెలియక అందరూ ఎటు పడితే అది, ఏది పడితే అది నమ్ముతా ఉన్నారు. కానీ ఈ రోజున అంటే చాలా కాలంగా మనిషి చదువుకుంటున్నాడు, జ్ఞానం వస్తుంది, కొంచెం కనీస జ్ఞానము వస్తుంది. కాబట్టి వస్తువుకి అదేవిధంగా మనిషికి డిఫరెన్స్ తెలుస్తుంది. అదేవిధంగా సత్యము, ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి, అక్కడేమో ఏమీ లేదు అని చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రభువుని నమ్ముకుంటున్నారు. అక్కడ ఆ అధికారులకి, ఆ శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకాయులకి వచ్చిన భయమే ఈ రోజున మన దేశంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఆ భయం కలిగిపోయి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, మన ఖాళీ అయిపోతుంది మన పరిస్థితి. ఆ భయంతోనే అటాకులు లేదంటే ఇవన్నీ కూడా చేస్తారు. అయితే జాగ్రత్త గమనించిన, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఈ అటాక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ డబ్బున్న పాస్టర్ల మీద జరగవు, గొప్ప వాళ్ళ మీద జరగవు. ఎందుకు జరగవు అంటే వాళ్ళు వాక్యానుసారంగా లేరు కాబట్టి. వారు కూడా సాతానికే సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు ఇలాంటివి ఉండవు. ఎవరైతే సత్యం కొరకు నిలబడతారో వారికే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ హోలీ స్పిరిట్ తో నింపబడి అతడు చెప్తున్న సమాధానాన్ని జాగ్రత్తగా వినండి. Be it known unto you all and to all the people of Israel. 10వ వచనంలో పేతురు అంటున్నాడు, మీకు ఇశ్రాయేలులకే కాదు ప్రజలందరికీ తెలియాలి ఈ విషయం అంటే దే వాంట్ టు లెట్ ఎవ్రీబడి నో అబౌట్ దేర్ ఫెయిత్. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి యొక్క జీవిత ధ్యేయం ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గురించి, ఆ వ్యక్తి యొక్క దేవుణ్ణి గురించి, ఆ వ్యక్తి యొక్క
సిద్ధాంతం దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలు అందరికీ తెలియాలి అని అనుకోవటమే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి యొక్క మొదటి ధ్యేయం. యువర్ ఫస్ట్ యాక్షన్ when you are filled with the Holy Spirit is to let your faith be known to all the people around you. సైలెంట్ గా ఉండి నీ పని నువ్వు చేసుకొని తెచ్చుకొచ్చి సైలెంట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వండుకొని తిని పడుకోవడం కాదు. నువ్వేమై ఉన్నావో, నీ విశ్వాసం ఏంటో, నీ దేవుడు ఎవరో, నీ జీవిత విధానం ఏంటో నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియాలి. అప్పుడే కదా సాక్షిగా జీవించడం అంటే. అదే కదా దేవునికి సాక్షిగా జీవించడం అంటే ఏంటి? అందరికీ తెలియాలి కదా. కానీ ఈ రోజున సొసైటీకి నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడే క్రైస్తవ్యం 90% మంది ఉంది. బట్ వీళ్ళు మీ అందరికీ తెలియాలి ఈ విషయం అంటున్నాడు. హల్లెలూయా. మీరు కూడా మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని, మీ ప్రభువుని అందరికీ తెలియజేయాలి. ఒకవేళ నీలో ఆత్మ ఉంటే, పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఆ పని చేస్తావు. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి అతను అంటాడు. ఆ పని చేయాలి అంటే నీ జీవితంలో ఆ మార్పు కూడా రావాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలంటే నీ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ ద లార్డ్ జీసస్. యేసుప్రభువు ఎప్పుడైతే రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని పిలిచాడో వెంటనే వారు తమ వలలు, పడవలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారని రాసింది. హల్లెలూయా. అంటిల్ అన్లెస్ నువ్వెప్పుడైతే, ఎంతకాలం అయితే నీ పాత జీవితం, రోత జీవితం, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టలేవో అంతవరకు నువ్వు ఆయన వెంబడించలేవు. నేను ఎప్పుడు చెప్తా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక కబోర్డ్ లో పాత బట్టలన్నీ ఫుల్గా ఉంటే కొత్త బట్టలు ఎట్లా పెడతాందంట? కొత్తవి కొనుక్కొచ్చుకున్నావు బట్టలు, అవి పెట్టుకోవాలి కబోర్డ్లో. ఎలా పెడతాం? పాతవి తీసేస్తేనే కొత్తవి పెట్టడానికి ప్లేస్ వస్తుంది. అంటిల్ అన్లెస్ యూ ఎంప్టీ ద ఓల్డ్, యూ కెనాట్ హ్యావ్ స్పేస్ టు పుట్ ద న్యూ థింగ్స్. పరిశుద్ధాత్మ నీలోకి రావాలి అంటే నీలో ఉండకూడని ముందు మొత్తం వెళ్ళిపోవాలి బయటికి. సో నిజమైన క్రైస్తవ జీవితాన్ని చాలా డీప్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఆయనకి ఎంతో మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకంటే ఇంత చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేస్తూ మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా. సో వీళ్ళు ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా వారి పాత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభుకి జీవితాన్ని సమర్పించుకున్నారు కాబట్టి వారు ఆత్మచేత నింపబడ్డారు. ప్రభు కొరకు నిలబడ్డారు వాళ్ళు కాబట్టే ఆత్మచేత నింపబడ్డారు. లేకపోతే ఆ పరిస్థితి రాదు. అండ్ దే ఆర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. చెప్పే ముందు అంటున్నాడు, మీకే కాదు ప్రజలందరికీ ఈ విషయము తెలియాలి. సో నువ్వేమై ఉన్నావో, నీ విశ్వాసం ఏంటో, నీ జీవిత విధానం ఏంటో అది అందరికీ తెలియాలి. అప్పుడే నువ్వు సాక్షివి యేసుక్రీస్తుకి, లేకపోతే కాదు. సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ద లార్డ్ ఆర్ హిస్ మినిస్ట్రీ. 10వ వచనం చూడండి. Be it known unto you all and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, whom ye crucified, whom God raised from the dead, even by him doth this man stand before you whole. చదవమ్మా. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొంది మీ ఎదుట నిల్చున్నాడు. సో మొహమాటం లేదు అక్కడ. సత్యం చెప్పే విషయంలో మొహమాటం లేదు. ఇతడు స్వస్థపడటానికి కారణం ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామము. అంతేనా? చాలా సూటిగా మీరు సిలువేశారే అంటే వాళ్ళు చేసిన పనిని ఎత్తి చూపిస్తున్నాం. మనం చాలా సార్లు మొహమాట పడతా ఉంటాం ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే చెప్పడానికి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడికి మొహమాటం ఏంటి? దేవునికి మొహమాటం ఏంటి? అంటే
చెప్దామా వద్దా అని ఆలోచిస్తున్నా అంటే నీలో ఆత్మ లేదు, అక్కడ నీ సొంత ఆలోచన అది. ఆత్మ అయితే తన పని అది చేసుకుంటది. నీ పర్మిషన్ అవసరంలా, నీ ఆలోచన అవసరంలా, నీ నిర్ణయం అవసరంలా. పరిశుద్ధ ఆత్మకి ఏదో చెప్తాను, పరిశుద్ధ ఆత్మ చేత నింపబట్టం అంటే యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ హోలీ స్పిరిట్ డస్ నాట్ రిక్వైర్ యువర్ పర్మిషన్ టు సే ఆర్ డూ సంథింగ్. పరిశుద్ధాత్మకి ఏమైనా చేయాలన్నా మాట్లాడాలన్నా నీ పర్మిషన్ అవసరంలా. వాళ్ళు తప్పు చేశారంటే ఆటోమేటిక్ నీ నోట్లోంచి వచ్చేస్తుంది నువ్వు తప్పు చేసావని చెప్పటం. అలా రాలేదని అంటే సంథింగ్ రాంగ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మొహమాటం అవసరం లేదు. ఏమనుకుంటారు, రిలేషన్ పాడైతేమో ఎన్ని ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే అంటారేమో భయం కూడా ఉంటుంది. నో, యు మస్ట్ బి బోల్డ్, మస్ట్ బి కరేజియస్. దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే కానీ పిరికితనం కలిగిన ఆత్మను మీరు సిలువేశారే. దేవుడు లేపాడే ఆ యేసుక్రీస్తు నామములో. అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తా ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ కూర్చున్నా, నుంచున్నా, తింటున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఆలోచిస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా యేసు ప్రభు యొక్క సహాయంతోనే చేస్తున్నావు. నువ్వు నీ సొంతంగా నువ్వేం చేయట్లేదు, అది గుర్తుపెట్టుకో. ఆ అండర్స్టాండింగ్కి రావాలి నువ్వు. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అంటావు నోటికి, కానీ ఎంతో కష్టపడ్డా, ప్రయాసపడ్డా అని చెప్తా ఉంటాను. ప్రభు సహాయం చేస్తారు, ప్రభు వల్లే నీ జీవితంలో ఏం జరిగినా అది ప్రభు వల్లే అని ఎప్పుడైతే చెప్తావో అప్పుడే పౌలులాగా నువ్వు చెప్పగలుగుతావు, జీవించినది నేను కాదు నాలో క్రీస్తే. When the Lord Jesus is living in you and it is not yourself, then how you can take credit of something? ఎలాగా ఒకదానికి దీనికి నేనే కారణం అని ఎలాగ నువ్వు అంటావు? దాని అవకాశం లేదు. సో జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు ఏమాత్రం క్రెడిట్ తీసుకోవట్లేదు. ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఏమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే ఇతను స్వస్థత. మేము ప్రార్థన చేసాం, మేము అది చేసాం, దానివల్ల జరిగిందని వాళ్ళు ఏమాత్రం చెప్పట్లేదు. ఈ రోజు మొత్తం అవి జరుగుతూ ఉంటాయి కదండి, ప్రార్థన చేసాం, అది చేసాం, ఇది జరిగింది, ఇది జరిగింది. ఎవరు ఈ యేసుక్రీస్తు? హూ ఇస్ దిస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్? నెక్స్ట్ వర్స్ వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి తెలియక కాదు, కానీ సత్యము తెలియాలి. యేసు ప్రభు నామములోనే స్వస్థపరిచాము, స్వస్థపరిచాడు, స్వస్థపరచబడ్డాడు అన్న విషయం వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు ఎన్నో స్వస్థం చేయడం వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు ప్రశ్నించారు. ఈ యొక్క అద్భుతము ఎంత చక్కటి పరిణామాలకి దారితీస్తుందో చూడండి. ఇతడు పరిశుద్ధాత్మతో నింపబడి వారికి సత్యమును తెలియజేసేటువంటి ఆ యొక్క అవకాశాన్ని ఈ యొక్క అద్భుతం కలిగిస్తుంది. అంటే a miracle is an opportunity for you to share the truth. Share the truth, the core truth. మీరు సిలువ వేశారే, దేవుడు లేపాడే, ఆ యేసు క్రీస్తు ద్వారానే ఇతను స్వస్థ పొందుకున్నాడు అని 11వ వచనం చూడండి. This is the stone which was set at naught of you builders, which is become the head of the corner. అది ఇల్లు యేసు కట్టువారై ప్రభువుని గురించి ఎంత చక్కటి మాటని పేతురు చెప్తున్నాడు చూడండి. చదవమ్మా. ఇల్లు కట్టువారైన మీరు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయన, తృణీకరించిన రాయి ఆయనే. ఆయనే. ఆ రాయి ఆ రాయి మూలకు తలరాయి ఆయన. తలరాయి ఆయన. This is the truth foretold by David hundreds of years ago, which Peter did not know. ఎన్నో వందల సంవత్సరాల క్రితము దావీదు ద్వారా దేవుడు పలికినటువంటి ఒక మాట ఇక్కడ పేతురు మాట్లాడుతాడు.
పేతురుకి పర్సనల్ గా నాలెడ్జ్ అతనికి లేదు. ధర్మశాస్త్రోపదేశకుడేం కాదు ఆయన, ప్రావీణ్యుడేం కాదు, కామన్ మ్యాన్, చేపలు పట్టుకుని. మరి ఎలా తెలుసు ఈ విషయం? దట్ ఈస్ గాడ్. అక్కడ మాట్లాడుతుంది పేతురు కాదు, ఎవరు? పరిశుద్ధాత్మ. 118వ కీర్తన 22వ వచనం ఒకసారి. Psalm 118, 22nd. The stone which the builders refused is become the headstone of the corner. ఇల్లు కట్టువారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. తలరాయి ఆయన. ఎవరు రాస్తారని? దావీదు చెప్తున్నట్టు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాస్తున్నారు. అదే మాటను యేసు ప్రభు వారు కూడా ఇక్కడ మనం అంతం చూస్తాం. చూడండి 21, మాథ్యూ 21:42. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం. 42వ వచనం. Matthew 21st chapter 42nd verse. Jesus said unto them, did ye never read in the scriptures, the stone which the builders rejected, the same is become the head of the corner. This is the Lord's doing. It is marvelous in our eyes. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వల్లనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ప్రభువుని గురించి ఏదైతే సత్యము రాయబడి ఉందో ఆ సత్యాన్ని పేతురు చెప్తా ఉన్నాను. ఈ సత్యాన్ని మనం ఈ రోజున కొంచెం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. రిఫ్యూజ్డ్, ద స్టోన్ విచ్ వాజ్ రిఫ్యూజ్డ్ అంటే తృణీకరించబడటం. తృణీకరించబడటం అంటే ఇన్సల్టెడ్, అవమానపరచబడటమే. మనకు ఇట్లాంటి సందర్భాలు చాలా వస్తాయి కదండి. నువ్వు కదా పక్కన అన్నప్పుడు మనకి ఎంత బాధ వేస్తుంది ఏమండి? మనం అనుకున్నప్పుడే నువ్వు కదా పక్కన జరుగు అవునా కదా? ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటే లేదా వస్తుంది. అంటే మనల్ని వద్దన్నప్పుడు, మనల్ని కాదన్నప్పుడు, మనల్ని తృణీకరించినప్పుడు ఖచ్చితంగా బాధ కలుగుతుంది కదా. ఈ రోజున అలాగ నువ్వు నేను తృణీకరించబడి, అవమానించబడి, లేక బాధించబడినటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం మనకి ఈ రోజున మంచి నిరీక్షణ ఇస్తుంది. ఏమంటే మనమే ఒక రోజున మూలరాయి అవుతాం. ఆమె ప్రభు జీవితమే మనకి మాదిరి. ప్రభువే మనలో జీవిస్తున్నాడంటే, ప్రభు ఆత్మే, పరిశుద్ధాత్మే మనలో ఉంది అని అంటే, లాస్ట్ వీకే మనం విన్నాం కదా, ద ప్యాటర్న్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ప్యాటర్న్ ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. అలాగే మన జీవితం కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మనం అవమానపరచబడతామో, ఎక్కడైతే మనం తృణీకరించబడతామో అక్కడే దేవుడు మనకి గౌరవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అక్కడే మనకి దేవుడు మహిమనిస్తాడు. ఆమేన్. ఎంతో మంది నిన్ను ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు, ఎంతో మంది నిన్ను కాదని ఉండొచ్చు. నీ వల్ల ఎక్కడ వచ్చి నీతో అవ్వనే అవ్వదు. చాలా చెప్పాలి, పక్క జరగాలని ఉండొచ్చు. కానీ ప్రభువు ఈ రోజున మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ తృణీకరించబడిన స్థితిలో నువ్వు నేనుంటే, కాదని పక్కన పెట్టేసిన పరిస్థితిలో నువ్వు నేనుంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం గనక దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటే, ప్రభు వాక్యానికి లోబడి ప్రభు కొరకు జీవించే వారిగా ఉంటే, ఒక రోజున మనం ఖచ్చితంగా మూలరాయిగా ఉంటాం. ఆమె నాకు అంతకుముందు అమ్మగారు సాక్ష్యం చెప్పినప్పుడు ఒక మాటలో విన్నాం. నేను అమ్మగారు చెప్పలేదు, పాస్కమ్మ గారు చెప్పారు. పాస్కమ్మ గారితో అమ్మగారు చెప్తుండొచ్చు. వాళ్ళ చిన్న పాప
అమెరికాలో ఉంటుంది పావుని సత్య. ఆ పాప స్మృతి అనుకున్నారంట. అవునా? పాస్టర్ గారు చెప్పారు, మీరు చెప్పారు. అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఈ పాప ఎందుకులే అనుకున్నారు, కానీ ఆ పాప వద్దనుకున్నారు. బిలీవ్ మీ, ఈరోజు నా పాపే మీ కుటుంబం అంతటికి ఆశీర్వాదంగా ఉంటారు. దేవుని చేసే కార్యాలు మనం ఏం చేయాలి? అదేవిధంగా చాలా పరిస్థితుల్లో మనల్ని చాలా మంది తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే మన దగ్గర ఈ లోక సంబంధం ఏమి లేవు కదా. కానీ ఒక రోజున మనమే వారికి ఆశీర్వాదంగా ఉంటాం. ఆమె అలా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మార్గంలో ఉండాలి. అది నువ్వు ఎలా పడితే అలా ఉంటే నిన్ను దేవుడు ఆ స్థితికి తీసుకెళ్ళడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ప్రభు చెప్పినట్టుగా జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. సో తృణీకరించబడ్డావు, రిఫ్యూజ్, ఎందుకు పనికిరాదు. కానీ అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నిన్ను ఎవరు ఎంత అవమానపరిచినా నువ్వు రివెంజ్ తీసుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు సక్సెస్ తీసుకోవాలి. నిన్ను ఎంత అవమానపరిచారో, ఎంత ఇన్సల్ట్ చేశారో, ఎంత బాధ పెట్టారో, దానికి ప్రతీకారం ఏంటి? నువ్వు సక్సెస్ చూపించు. ఇదే ప్రతీకారం. అప్పుడు ఏమైపోతారు వాళ్ళు? మిగిలిపోతారు. నీ మాటలన్నావు, నీ దగ్గర రావడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోదు. అవునా? ఇప్పుడు తెలుసా తెలుగు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్ని మాటలన్న వాళ్ళు అదే నోటితో మళ్ళీ పొగట్టం మొదలు పెట్టేస్తారా? బతక నేర్చుకుంటారు కదా వాళ్ళు మాత్రం ఏంటి పక్కన పెట్టేసి మర్చిపోయి పొగట్టం మొదలు పెడతారు. గుర్తుపెట్టుకో, నువ్వు నిన్నెవరన్నా అంటే నువ్వు మళ్ళీ వాళ్ళు ఇంకో మాట అనాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నువ్వు నిరూపించుకో. ఖచ్చితంగా ఆ అన్న నోట్లే మళ్ళీ నిన్ను ప్రశంసిస్తావు. విమర్శించిన నోట్లే ప్రశంసిస్తారు. అవమానపరిచిన వాళ్ళే గౌరవిస్తారు. దానికి నువ్వు సాధన చేయాలి. ఈ విశ్వాస జీవితం కూడా అలాంటిదే. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, తిరస్కారాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఒక రోజున మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. The book of Isaiah, 61st chapter, 7th verse. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మన ద్వారా మిస్టేక్స్ అవుతాయండి. ఎందుకవు? తప్పులు అవుతాయి, అందుకవు. కానీ వాటిని సరి చేసుకునే అవకాశం యేసు ప్రభు దగ్గర మనకు ఉంది. హల్లెలూయా. తప్పు చేయని వాడు ఎవడు లేడు. ఇకమేట నేను తప్పు చేయనని చెప్పగలిగిన వాడు కూడా ఎవడు లేడు. సో ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్, ప్రతిరోజు మనం బయటకు వెళ్ళినప్పుడు, మురికైనప్పుడు స్నానం చేస్తాం కదా, మొహం కడుక్కుంటాం, కాల్ చేసి స్నానం చేస్తాం. ఇన్ ద సేమ్ వే వీ షుడ్ బి వాష్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు చెప్తాంటాను, వాక్యానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తే, వాక్యానికి ఎంత సమయాన్ని ఇస్తే అంత మీరు పవిత్రపరచబడుతూనే ఉంటారు. 61:7, ఐజాయా 61:7. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానం, For your shame they shall have double, and for confusion they shall rejoice in their portion. Therefore in their land they shall possess the double. Everlasting joy shall be upon them. చదవమని. మీ అవమానమునకు ప్రతిగా, మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇప్పుడు అవమానపరచబడుతున్నావేమో. టుడే యు మే బి ఇన్సల్టెడ్, టుడే యు మే బి రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్, డినైడ్, ఆర్ రిప్రోచ్డ్, ఆర్ పర్సిక్యూటెడ్. But there is a day when God is going to give you glory. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ప్రభువు నిన్ను మహింపరుస్తాడు, రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. ఆమేన్.
ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు. యేసు ప్రభు అలాగే అవమానపరచబడ్డాడు. యేసు ప్రభు అలాగే దూషించబడ్డాడు, రిజెక్ట్ చేయబడ్డాడు, రిఫ్యూజ్ చేయబడ్డాడు, హింసించబడ్డాడు. ఈ రోజున రెట్టింపు ఘనతతో ఆయన తండ్రి కుడి పార్శ్వమున పరలోకమందు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా అలాగే ఉండే అవకాశం. చదవమ్మా. ఫర్ యువర్ షేమ్ డబుల్ గ్లోరీ. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి. నిందలు ఎన్నో పడతా ఉంటాయి, మనం చెయ్యని దాన్ని మన మీద వేస్తా ఉంటారు. కానీ దానికి కూడా ప్రభువు మనకు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ఆమేన్. వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఎవర్ లాస్టింగ్ జాయ్. నిత్యానందము వారికి కలుగును. నిత్య ఆనందం అంటే ఇంకెప్పుడు ఆనందమే. అది పరలోకంలోనే కాదు, ఈ లోకంలో కూడా సాధ్యమే. నువ్వు ప్రభు మీద ఆధారపడితే ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. అంటే నీ ఆనందానికి కారణం ప్రభువుని చేసుకుంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు. ఇవన్నీ ఎప్పుడో వాగ్దానం చేయబడినవి. అవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ అనుగ్రహించబడినవి. ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నటువంటి ప్రామిసెస్. భవిష్యత్తులో దేవుడు చేస్తానని చెప్తున్నటువంటి వాగ్దానాలు కావు ఇవి. వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వతంత్రించుకోవాల్సిన పని నీది. యూ హ్యావ్ టు రిడీమ్, యూ హ్యావ్ టు రిడీమ్ ద కూపన్ అంటారు కదా. కూపన్ ఉంది, 2 రోజులు ఎక్స్పైర్ అయిపోతుంది, వాడుకుంటారు. ఆ టైప్ లో ఆల్ ద ప్రామిసెస్ ఆర్ అవైలబుల్. అన్ని సిద్ధంగా ఉన్నాయి. నువ్వే వాటిని పొందుకోవాలి. పొందుకోవాలంటే నువ్వు అప్ టు ద మార్క్, అక్కడికి వెళ్ళాలి కదా, స్టేజ్కి వెళ్ళాలి, ఆ స్టెప్కి వెళ్ళాలి. ఆత్మీయంగా ఆ స్టెప్కి నువ్వు వెళ్ళాలి. సో ఈ రోజున అవమానము, ఈ రోజున తిరస్కారము, ఈ రోజున హింస, నిందలు నీ మీద నా మీద ఉండొచ్చేమో, కానీ వాటికి ప్రతిఫలంగా దేవుడు మనకి రెట్టింపు. ఇది సర్వసాధారణం. క్రైస్తవ జీవితంలో ఇది సర్వసాధారణం. ఇవి లేకపోతేనే డౌట్ నీ క్రైస్తవ జీవితం మీద. పేతురు ఏమంటున్నాడు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము. 1 Peter 4th chapter 14th verse. If ye be reproached for the name of Christ, happy are, for the spirit of glory and of God resteth upon you. On their part he is evil spoken of, but on your part he is glorified. క్రీస్తు నామము నిమిత్తము మీరు అంటే నింద పాలైన ఎడల, క్రైస్తవుడవైనందున, క్రైస్తవురాలువైనందున, మీరు నింద పాలైన ఎడల మహాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ మన మీద ఎప్పుడు నిల్చుంటాడంట చెప్పండి. ఎప్పుడు నిల్చుంటాడు? అది మన వాళ్ళకేమో చర్చిలో ఉండి పాస్టర్ గారి అనగానే వచ్చేస్తారు ఆత్మ, ఏ గంతులేస్తా ఉంటారు. వాక్యం చదవరా ఏంటి నాకు అర్థమే కాదు. దేవుని ఆత్మ నీ మీద నీలో ఎప్పుడు నిల్చుంటది? నువ్వు నిందల పాలైనప్పుడు, ప్రభు నిమిత్తం నిన్ను ఆ సమాజ మందిరంలో కోర్టులో నిలబెట్టినప్పుడు, ప్రభు నిమిత్తం నువ్వు హింసించబడుతున్నప్పుడు, ఇప్పుడు దేవుని ఆత్మ నీ మీద నీలో నిలిచేది. అది దేవుడు. సో దేవుని ఆత్మ నీలోకి రావాలి, నీలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఊరకే వస్తాయా హింసలు? ఊరకే వస్తాయా కష్టాలు, నిందలు? రావు. ఎప్పుడు వస్తాయి? సత్యం కొరకు నిలబడితేనే. వాడు పాపం సత్యం కొరకు నిలబడి ప్రొటెస్ట్ చేస్తే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, చైనా నుంచి ఫండింగ్ వస్తుందన్నారు. ఎవరిని? పాపం స్టూడెంట్స్కి అందరు అన్నారు. నిందలు వేసారు లేదు.
నువ్వు సత్యం కోసం నిలబడితేనే నిందలు, నువ్వు సత్యం కోసం నిలబడితేనే దెబ్బలు. లాటలకు మేకులు పెట్టి కొట్టారు, అవన్నీ చేతులు కాళ్ళు తల్లని పగిలిపోయి రక్తాలు కాదు. ఆడపిల్లలు లేవు, మగపిల్లలు లేవు, చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేవు, అందరినీ కొట్టారు. వాళ్ళే తప్పు చేయట్లా, సత్యం కోసం నిలబడి. చక్కటి ఉదాహరణ మనకి ఈ రోజున ఆ సంఘటన మనకి తెలియజేస్తుంది. ప్రభు కోసం నిలబడ్డారు. నువ్వు కూడా ప్రభు కోసం నిలబడితేనే నీకు నిందలు, అవమానాలు, కష్టాలు, హింసలు వస్తాయి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద నీలో నిలిచి ఉంటాడు. అంతేగాని తలబట్లు వేసుకొని చర్చలో కూర్చొని గ్లోరీ గ్లోరీ హల్లెలూయా స్తుతి స్తోత్రాలు గంతులేసినప్పుడు కాదు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకో. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆత్మని ఆ విధంగా కొమ్మరించి అవమానానికి పాత్రలుగా చేయడు. ఎప్పుడు ఒక ఖచ్చితమైన పర్పస్ ఉంటుంది. ఆయన ఆత్మ చేత ఎవరైనా నింపాడంటే దేర్ విల్ బి ఏ పర్టికులర్ స్పెషల్ పర్పస్. సో మత్తయి సువార్త ఒకసారి ప్రభు మాట్లాడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10-11. Blessed are they which are persecuted for righteousness' sake, for theirs is the kingdom of heaven. చదవమ్మా. నీతి నిమిత్తం నీతి అంటే ఎవరు? యేసు ప్రభువే. నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అంటే సత్యం. అంటే సత్యము నిమిత్తము, నీతి నిమిత్తము, యేసు ప్రభు నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరు చెప్పండి? యేసు ప్రభు నేను నమ్మాను, నాకు పరలోక రాజ్యం అని చెప్పేస్తున్నాను కదా. నమ్మగానే సరిపోదండి, నమ్మినట్టుగా జీవించాలి కదా. నమ్మిన తర్వాత నీ జీవిత విధానం ప్రభువుని పోలి ఉండాలి. ప్రభువుని పోలి ఉంటే ఖచ్చితంగా హింస ఉంటుంది నీ జీవితంలో, ఖచ్చితంగా నిందలు ఉంటాయి, ఖచ్చితంగా తృణీకరించబడతావు, ఖచ్చితంగా నువ్వు అవమానించబడతావు. ఇవన్నీ జరగట్లేదు అనుకో, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. దేవుని రాజ్యం వారిదే, అందరిది కాదు. వెరీ ఫ్యూ పీపుల్. Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely for my sake. నువ్వు ఆశీర్వదించబడటం లేదంటే దీవించబడటం ధన్యుడు ఎప్పుడంటే మనుషులంట నీ మీద నిందలిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హింసించినప్పుడు నువ్వు ధన్యుడు ఎందుకు అంటున్నాడు దేవుడు తెలుసా? అర్థమైందా? అప్పుడు చెప్పండి, అప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి నిలబడతాడు. అదే కదా పేతురు రాసిన పత్రిక చూసాం 4:14. When you are చదవమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ లోకములో నీకేమి దొరకకపోవచ్చు, ఈ లోకంలో అవమానాలే ఉండొచ్చు, ఈ లోకంలో బాధలే కష్టాలే ఉండొచ్చు, బట్ గ్యారంటీగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, పరలోకంలో నీ ఫలము అధికము. ఈ లోకములో ఏదైనా కానీ కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది, పరలోకంలో ఏదైనా కూడా శాశ్వతంగా ఉంటుంది. ఈ రోజున ఎవరైనా నీకు గిఫ్ట్ ఇచ్చారనుకో, ఆ గిఫ్ట్ ఇప్పుడు కొత్తగా మంచిగా ఉంటుంది, కొద్ది కాలానికి అది పాత పడిపోతూ ఉంటుంది, కొంతకాలానికి పాడైపోతుంది కదా. కానీ దేవుడు పరలోకంలో ఇచ్చే బహుమానము ఎప్పటికీ అలాగే. సో ఆశీర్వదించబడటం అంటే ఈ లోకరీతి పరిస్థితి కాదు, ఆత్మ సంబంధమైన స్థితి అని ఎప్పుడు చెప్తాం. బీయింగ్ బ్లెస్డ్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ situation, not the supernatural position, not natural situation. Being blessed is
సూపర్ న్యాచురల్ పొజిషన్, నాట్ న్యాచురల్. ఆశీర్వదించబడటం అనేది ఆత్మ సంబంధమైన స్థితి, లోక సంబంధమైన పరిస్థితి కాదు. అందుకే ప్రభు ఈ లోకములో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులే అనుభవించాడు. ఆయన తృణీకరించబడ్డాడు. నువ్వు ఎందుకు పనికిరావన్నారు, కానీ మూలకు తలరాయి ఆయన. అండ్ నౌ హీ సీటెడ్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఫాదర్ గాడ్. దేవుని కృపాక్షమున కూర్చుని. హల్లెలూయా. మన స్థితి కూడా అదే రేపటి రోజు. ఆమేన్. ప్రొవైడెడ్ ఇఫ్ మనం కూడా ప్రభు వలె ఉన్నట్లయితే. హల్లెలూయా. మనందరికి యోసేపు తెలుసు కదా, జోసెఫ్ పాత నిబంధనలో. హీ వాజ్ ఇన్సల్టెడ్ బై హిజ్ ఓన్ బ్రదర్స్. సొంత సహోదరుల ద్వారానే ఎంతో అవమానపరచబడ్డాడు, బాధించబడ్డాడు, అమ్మేశాడు కదండి. కానీ దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. ఒక టైంలో అతడు ప్రపంచమంతటికి ఆహారాన్ని ఇచ్చాడు. అది ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి సొంత సహోదరుల ద్వారా మోసపుచ్చబడి అవమానపరచబడిన వ్యక్తి ప్రపంచమంతటికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. దావీదు తెలుసు కదా, డేవిడ్. He was also insulted, reproached, denied by Saul, King Saul. సౌలు రాజు ద్వారా ఎంతో అవమానపరచబడ్డాడు, చంపుతుంటే పారిపోయాడు, దాచుకున్నాడు, ఎంతగానో హింసించబడ్డాడు. కానీ ఇశ్రాయేలుకు రాజుని చేశాడు దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా లోకంలో సిలువ శ్రమలను అనుభవించి వారికి ప్రాణం పెట్టాడు. అది దేవుడు మూడో రోజున తిరిగి లేపాడు. ఈ రోజున ఆయన నామంలో తప్ప ఎక్కడా రక్షణ లేనే లేదు. నో అదర్ వే, వేరే మార్గమే లేదు. యేసు ప్రభువే. అది కాకుండా దానికి ఎడిషనల్ గా నువ్వు ఏది యాడ్ చేసుకున్నా, అది కాకుండా నువ్వు ఏది నమ్మినా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. అంత గొప్ప ఘనతను దేవునికి, ప్రభువుకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అలాగానే హెచ్చించాలని ఆశపడ్డాడు. అపోస్తలుల గురించి, పౌలు గారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. రేపటి రోజున నీ గురించి, నా గురించి కూడా కనీసం 10 మంది చెప్పుకోవాలా లేదా? అలా చెప్పుకున్నప్పుడే కదా మనం దేవునికి సాక్షిగా ఉన్నట్టు. సో అలా మనం ఉండాలంటే మనం కూడా వీళ్ళని మనం ఫాలో చేయాలి. హల్లెలూయా. సో ఎప్పుడైనా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటమే అసలైన ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఎ బ్లెస్సింగ్ టు ద అదర్ పీపుల్ ఈజ్ ద రియల్ బ్లెస్సెడ్నెస్. ఆశీర్వదించబడటం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటమే ఆశీర్వదించబడటం. మనం చూస్తే ఒక రాయి ఉంటుంది. అది రాయి ఎందుకు పనికిరాని షేప్ లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ శిల్పి ఆ ఉలి తీసుకొని దాన్ని చెక్కుతూ వెళ్తాడో అది ఒక అద్భుతమైన శిల్పంగా, అంటే ఆ ఉలి దెబ్బలు తగిలి అదేవిధంగా మనము కూడా ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలంటే మనం కూడా అనేక శ్రమల గుండా, కష్టాల గుండా మనము వెళ్ళాలి. అదే మార్గం, వేరే మార్గం లేదు. గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరికి గుర్తుపెట్టుకోవాలా. మీరు అందరికీ షేర్ చేయాలనే విషయం. ఎందుకంటే ఈ రోజున చాలా కంఫర్టబుల్ వర్డ్స్ చెప్తే, చక్కగా సూటింగ్ గా ఉంటే, చక్కగా వినేస్తే హాయిగా సంతోషంగా వెళ్ళిపోయి బిర్యానీని పడుకుంటున్నారు. అలా పరలోక రాజ్యానికి వెళ్ళలేం మనం. అలా జీవించడం ప్రభు మనకి చెప్పింది కాదు. ఒక క్యాండిల్ చూడండి, అది కరిగిపోతూ చుట్టుపక్కల అందరికీ వెలుగుని, అవునా కదా? దట్స్ హౌ మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు అన్నాడంటే దానికి కారణం ఏంటి? వీ షుడ్ లివ్ లైక్ దట్. ఇతరుల కొరకు, అందరి కొరకు, ప్రభు సేవ కొరకు మనం ఆ విధంగా ఉండాలి. ట్రూ క్రిస్టియన్ మస్ట్ బి ఏ క్యాండిల్. వెలుగుగా ఉండాలంటే నువ్వు కరగాలి. సఫరింగ్స్,
నీ సఫరింగ్స్ ఇతరుల్ని సేవ్ చేస్తాయి. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సఫరింగ్స్ ప్రపంచమంతటిని ఏం చేసినాయి? రక్షణకు నడిపిస్తున్నా లేదా? ఈ రోజున ప్రభు నిమిత్తం నువ్వు కూడా సఫర్ అయినప్పుడు నువ్వు కొంతమంది ప్రభు దగ్గరికి వితౌట్ సఫరింగ్స్ యూ కెనాట్ సేవ్ సోల్స్. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు పడకుండా నువ్వు ఆత్మలు రక్షించలేవు. జనాన్ని పోగు చేసుకుంటాను, ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించలేవు. సో ఇఫ్ వి సీ క్లియర్లీ అపోస్తల కార్యములు 14:22 మనం చూస్తే ప్రభు ఏం చెప్పాడు అక్కడ? నా నిమిత్తం మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులు, నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, వారిదే దేవుని రాజ్యం, వారిదే. అంటే హింసకి దేవుని రాజ్యానికి కనెక్షన్ ఉందా లేదా? ఉందా? హింసించబడిన వాడిదే దేవుని రాజ్యం. హింసకి అంటే కష్టాలకి, ఇబ్బందులకి, వీటన్నిటికీ, నిందలకి పరలోక రాజ్యానికి కనెక్షన్ ఉంది. దాన్ని ఇంకా క్లియర్ గా ఇక్కడ అపోస్తల కార్యములో పరిశుద్ధాత్మ నింపడి చెప్తా ఉన్నారు. అపోస్తల కార్యం 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం, Acts 14th chapter 22nd verse. Confirming the souls of the disciples and exhorting them to continue in the faith, and that we must through much tribulation enter into the kingdom of God. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, దేవుని రాజ్యము. ఇక్కడ అనేక హింసలను అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి, అంతేనా? లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తూ ఉంటా? కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తూ దేవుని రాజ్యం క్లియర్గా ఉంది కదండి. ఎందుకు అర్థం కాకపోతే మళ్ళీ జంతర్ మంతర్ ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళు ఆ విధంగా కష్టపడ్డారు, దెబ్బలు తిన్నారో తినలేదో, మరి వాష్రూమ్స్ అయినా ఎట్లా వెళ్ళారు, ఎంత కష్టపడ్డారు ఆ రోడ్డు మీద. అక్కడే అన్ని రోజులు ఆ స్టూడెంట్ వర్షం పడ్డా తడిచి బట్టలు మొత్తానికి విజయాన్ని సాధించారు. వారి వల్లనే ఆ సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి నీట్ ఈ పేపర్ లీక్ సందర్భంలో చనిపోయిన విద్యార్థులకు ఆ కుటుంబానికి న్యాయం చేశారు. లేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఒక్కొక్క బిడ్డకి ₹1,00,00,000 డిమాండ్ పెట్టారు. ₹1,00,00,000 కాదు కానీ మాక్సిమం చేస్తామని ఒప్పుకున్నారు గవర్నమెంట్. హల్లెలూయా. అలాగే వాళ్ళు ఆ ప్రొటెస్ట్ చేయకపోతే ఆ కుటుంబానికి న్యాయం జరిగేది. వాళ్ళకి భయం కలిగేది కాదు. మేము ఏం చేసినా నడుస్తుంది అనుకునేవాళ్ళు కదా. మరి ఈ రోజున ఈ లోక సంబంధమైన సత్యము కొరకు, లోక సంబంధమైన న్యాయం కొరకు మరి కొంతమంది ఆ విధంగా నిలబడగలుగుతున్నప్పుడు, సర్వసత్యమైన ప్రభువుని తెలుసుకున్న నువ్వు, పరలోక రాజ్యానికి మార్గం ఏంటో తెలుసుకున్న నువ్వు, ఆ సత్యము కొరకు, ఆ మార్గం కొరకు నిలబడాలి కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని కొరకు నువ్వు నేను నిలబడాలి కదా. దానివల్ల మనకు కూడా ఆశీర్వాదం. ఎందుకంటే మనకు అక్కడ రెట్టింపు ఘనత, రెట్టింపు మహిమ, రెట్టింపు రివార్డ్ ఇస్తాడు కదా, బహుమతి ఇస్తాడు. అంతేకాదు ఇక మన వాళ్ళు కూడా మనం రక్షించుకున్న వారము అవుతాము. హల్లెలూయా. Romans 8:17 చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇప్పుడు మనం దేవుని పిల్లం అని చెప్పుకుంటున్నా లేదు? అవును, దేవుని పిల్లం. దేవుని పిల్లం కాబట్టి దేవుడి లోకం అంతా దేవుడిదే కాబట్టి ఈ లోకంలో ఉన్న బంగారాన్ని మన ఇలాంటి చెప్పి మాట చాలా మంది ఉన్నారు. మొత్తం దేవుడిదే, ఆయన పిల్లం మనమే వారసులం. మనదే. ఆ దేవుడు అన్యుడే, వాడు ఆ కార్లు తిరుగుతుంటే దేవుడు మనకెందుకు ఈడు చెప్తారు. క్రీస్తుతో కూడా మనం వారసులమే, కరెక్టే, దేవుని వారసులమే. ఎప్పుడు? క్రీస్తుతో కూడా వారసులమే. ఇఫ్ చిల్డ్రన్ దెన్ heirs of God and joined heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. వారసులు అని చెప్పుకోవటం, ఏమండి, పరలోక రాజ్యం నాది అనుకోవటం, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను నేను అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా మాటలు చెప్పుకుంటున్నాం. కానీ అది ప్రాక్టికల్ గా జరగాలంటే we must suffer with Christ. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే క్రీస్తుతో కూడా మహిమలో వారసులు. చూశారు కదా, శ్రమలకి, కష్టాలకి, ఇబ్బందులకి, అవమానాలకి, నిందలకి దేవుని రాజ్యానికి ఎంత అవినాభావ సంబంధం ఉందో. అవి లేకుండా దేవుని రాజ్యము లేదు. అదే చెప్తున్నాడు పేతురు. ఏమని? మీరు తృణీకరించారే ఆ రాయి, ఆ యేసు, ఆ క్రీస్తు, ఆయన నామములోనే ఇతడు ఎలా ధృవీకరించబడ్డాడు, ఎంత అవమానపరచబడ్డాడు అందరికి బాగా తెలుసు. నీవు నేను కూడా అదే వే. నేను చెప్తా కదా, ఇప్పుడు ఒక రూట్ ఉంది, ఆ రూట్ తప్ప వేరే రూట్ లేదంటే నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అటు నుంచే వెళ్ళాలి, లేదంటే వెళ్ళకుండా ఆగిపోవాలి, అంతే కదా. ఇదే రూట్ అండి ఇంకా లేదన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళాలవుతా డిసైడ్ చేసుకోవాలి. వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని రాజ్యంలోకి పడాలంటే ఇదే రూట్. యేసు ప్రభువు రూట్, ఆయన చూపించిన రూటే రూట్, వేరే మార్గం లేదు. సో do not be afraid of any situation in your life, because God is in control. The Lord who saved you before, the Lord who helped you before, the Lord who supported you before will also help, support and be with you throughout your life. Amen. ఇంతకుముందు నీకు సహాయం చేసిన దేవుడు, ఇంతకుముందు నీకు కాపాడి రక్షించిన దేవుడు, ఇంతకుముందు నీకు సపోర్ట్గా నిలబడిన దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆమేన్. అలా అని చెప్పి ఈ నిందలు, అవమానాలు, కష్టాలు ఆగిపోతాయి అనుకోవద్దు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ వాటిని అనుభవిస్తూనే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. విలాసవంతంగా దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించము. ఇట్స్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్ ఆర్ ద వే ఆఫ్ రోజెస్. ఇట్స్ ఆల్వేస్ వే ఆఫ్ థార్న్స్, because it is the truth. It is the truth. So we should also be like these disciples. ఈ శిష్యుల వల్లే మనము కూడా ప్రభువునే రిఫ్యూజ్ చేశారు, ధృవీకరించారు, కాదన్నారు, అవమానించారు, హింసించారు, నిందలు వేశారు. ప్రభువునేనంట. కాబట్టి నువ్వు ఈ లోకరీతిగా, ఈ లోక సంబంధమైన తప్పులు చేస్తే నీకు వచ్చే కష్టాలని దేవుడు కలిగించిన కష్టాలుగా అనుకోవద్దు. దయచేసి ఇందులో ఒక ఖచ్చితమైనటువంటి తేడా మీరు తెలుసుకోవాలి. నువ్వు తప్పు చేస్తే నీకు కష్టం వచ్చిందనుకో, దేవుడు ఎందుకు నాకు ఈ కష్టం వచ్చాడు అనుకోవాలి. నువ్వు చేసుకో. ప్రభు కొరకు నిలబడినప్పుడు, సత్యం కొరకు నిలబడినప్పుడు, సువార్త కొరకు నిలబడినప్పుడు నీకు కష్టం వస్తుంది, చూసావా? అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దానికి నీకు ప్రతిఫలం ఉంటుంది. అదే నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకుని వెళ్తుంది. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.
తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాలు చెందుకొస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, మేమేమై ఉన్నామో అది అందరికీ తెలిసేలాగా మేము ప్రకటించాలి. మా మాటలు, మా క్రియలు, మా విశ్వాసము, మా జీవిత విధానము మీ సాక్షిగా అందరికీ తెలియజేయబడాలి. మీ ఆత్మతో నింపబడాలంటే కూడా ఏ స్థితిలో మేము నింపబడతామో మాకు తెలియజేశారు. కాబట్టి ఆ స్థితిలోనే మేము, అనగా నీ నిమిత్తము నిందలు, హింసలు, అవమానాలు ఏవైనా కూడా వాటికి సిద్ధముగా ఉండడానికి సహాయం చేయమని, ఆ పరిస్థితుల్లోనే మీ ఆత్మచేత మేము నింపబడతాము, మీ ఆత్మ వాళ్ళని నిలిచి ఉంటుందని మాకు స్పష్టంగా తెలియజేశారు. ధృవీకరించబడ్డాము. మేము కూడా ధృవీకరించబడ్డాం. నిన్ను ద్వేషించారు, మమ్మల్ని కూడా ద్వేషిస్తారు, నువ్వే చెప్పారు. కాబట్టి ఇది చాలా సాధారణమైంది. ఏదో కొత్త వింతలాగో ఏదో పెద్ద ప్రమాదం లాగో మేము దీన్ని తీసుకోకూడదు. సరి అయిన క్రీస్తు మార్గములో, ప్రభు చెప్పిన మార్గంలో మేము ఉన్నామని సంతోషించాలి. ఈ నిమిత్తం మేము హింసించబడినప్పుడు, నిందించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికి కలుగు చేసి మమ్మల్ని మీ శిష్యులుగా, మీ సాక్షులుగా ఈ లోకంలో వాడుకోమని నజరుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ ఆల్ బ్లెస్డ్. హల్లెలూయా.